మొక్కజొన్న పంట సాగు మెళకువలు. మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ, పశుగ్రాసంగాను, పచ్చి కండెగాను, తీపి కండెగాను, పేలాల గింజల పంటగాను మరియు బేబీకార్న్ రూపంలో కాయగూర రకంగాను పండించుకోవచ్చు. ఈ పంటను వివిధ పరిశ్రమల ముడి సరుకుగా స్టార్చ్, సూపులు లాంటివి తయారు చేయుటకు ఉపయోగించవచ్చును. మొక్కజొన్న సాగు చేసే రైతులు అధిక రాబడులు పొందడానికి ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ వారి వారి ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. కాల పరిమితిని, వనరులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన అధిక దిగుబడి ఇవ్వగలిగిన వంగడాలను సాగుకు ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న చాలా ముఖ్యమైన పంట. ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వలన రైతులు సంవత్సరం పొడుగునా మొక్కజొన్నను పండించడం జరుగుతూ ఉంది. ఖరీఫ్లో వర్షాధారం కింద, రబీలో నీటిపారుదల కింద మరియు ఈ మధ్యకాలంలో వరి మాగాణులలో జీరో టిలేజ్ పద్ధతిలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను పండించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో పండించినటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు మరియు మొక్కజొన్న ధాన్యము దేశంలోనే అత్యంత నాణ్యమైనవిగా గుర్తింపు పొందడం జరిగినది. ఈ మధ్యకాలంలో మొక్కజొన్నను మనం ఆహార రూపంలో కన్నా ఎక్కువగా దానా రూపంలో, పశువులు కోళ్ళ దానా రూపంలో మరియు పరిశ్రమలో ముడి సరుకుగా ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది. మొక్కజొన్నలో విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి వరకు కారణాలను విశ్లేషించినట్టయితే మొక్కజొన్న తక్కువ రోజుల్లో తక్కువ నీటిని ఉపయోగించుకొని అత్యధిక దిగుబడిని ఇవ్వడము, మార్కెట్లో మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు మంచి దిగుబడినిచ్చే రకాలు ఎక్కువగా లభ్యం కావడము, మొక్కజొన్నలో చీడపీడల సమస్య తక్కువగా ఉండడము మరియు మార్కెట్లో మొక్కజొన్నకు సరైన నిలకడ ధర లభ్యమవడం మొదలైనవిగా మనం చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైనటువంటి తీపి మొక్కజొన్న, పేలాల మొక్కజొన్న, బేబీకార్ను మరియు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్నలకు భవిష్యత్తులో ఎక్కువగా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా మొక్కజొన్న పరిశోధనా కేంద్రము రాజేంద్రనగర్ నుండి అనేకమైనటువంటి అధిక దిగుబడినిచ్చు రకాలను అభివృద్ధి చేయడమే కాకుండా మంచి శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం జరిగినది. ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి DHM 117 మరియు DHM 121 అనేటువంటి మధ్యకాలిక ఏకసంకరణ హైబ్రిడ్ రకాలు రైతుల మన్ననలను పొందడమే కాకుండా రైతులకు ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్నాయి. మేము విడుదల చేసినటువంటి ఈ హైబ్రిడ్ రకాలు మరియు సాంకేతిక పరిజ్ఞానము రైతులకు మరింత చేరువ అవ్వడానికి కొరకు ఈ DVD ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన మధ్యకాలిక సంకర రకాలే కాకుండా ప్రైవేట్ విత్తన సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో పరీక్షింపబడి మన రాష్ట్రానికి అనువైనవిగా సిఫారసు చేయబడ్డ వంగడాలన్నింటినీ పండించుకోవడానికి వీలుంది. DHM 111 మధ్యకాలిక హైబ్రిడ్ రకం 90 నుండి 95 రోజుల్లో పంటకొచ్చి ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. DHM 113 ఖరీఫ్ పంట కాలానికి అనువైన హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును మరియు పూత తరువాత వచ్చే ఎండు తెగులును తట్టుకుంటుంది. 105 నుండి 120 రోజుల్లో పంటకు వచ్చి ఎకరానికి 28 నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. DHM 117 ఖరీఫ్ మరియు రబీ కాలానికి అనువైన మధ్యకాలిక హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును, ఆకు ఎండు తెగుళ్లను మరియు పూత తరువాత వచ్చేటటువంటి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. దీని పంటకాలం 95 నుండి 100 రోజులు. దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్లు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే 40 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. దీని పంటకాలం 95 నుండి 105 రోజులు. ఖరీఫ్ మరియు రబీ కాలానికి అనువైన మధ్యకాలిక హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును మరియు కాండం కుళ్ళు తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్లు.
మొక్కజొన్నలో ప్రత్యేక రకాలుగా సాగు చేసుకునే వాటిలో పేలాల రకమైన అంబర్ పాప్కార్న్, తీపికండె రకాలైన మాధురి, ప్రియా వంటి వాటిని పట్టణ పరిసర ప్రాంతాల్లో సాగు చేయవచ్చు. ఈ తీపి రకాలను బేబీ కార్న్ రకాలుగా కూడా సాగు చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ ప్రైవేట్ విత్తన సంస్థలు రూపొందించిన వివిధ రకాలైన హైబ్రిడ్ వంగడాలు కూడా సాగుకు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న సాగుకు సారవంతమైన మురుగునీటి పారుదల కలిగినటువంటి నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక భూములు అనుకూలం. చౌడు భూములు మరియు మురుగునీటి పారుదల లేని భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావు. నేలల ఉదజని సూచిక 6.5 నుండి 7.5 వరకు ఉండాలి. మొక్కజొన్న పైరు తొలి దశలో అధిక తేమను తట్టుకోదు కాబట్టి మురుగునీరు పోయే వసతి తప్పనిసరి. తక్కువ వర్షాపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను వర్షాధారం కింద తేలిక నేలల్లో సాగు చేయకూడదు. విత్తనం విత్తుటకు ముందు 3-4 సార్లు నాగలితో దుక్కిదున్నాలి. ఎకరానికి దాదాపుగా 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు మరియు కాలువలు చేసుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంటను రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశముంది. ఎన్నుకున్న రకాలను బట్టి సాధారణ రకాలైతే వరుసల మధ్య 75 లేదా 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 లేదా 25 సెంటీమీటర్లు, తీపికండె మరియు పేలాల రకాలకు బోదెల మధ్య 60 సెంటీమీటర్లు, బోదెల పైన మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండునట్లు విత్తుకోవాలి. బేబీ కార్న్ పంటను సాగు చేస్తున్నప్పుడు బోదెల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. పశుగ్రాసం కొరకు సాగు చేయునప్పుడు బోదెల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల ఎడమ ఉండునట్లు విత్తుకోవాలి. సరైన మొక్కల సాంద్రత కొరకు సాధారణ రకాలైతే ఎకరానికి 8 కిలోలు, తీపి మొక్కజొన్న రకాలకి 4 కిలోలు, పేలాల మొక్కజొన్నకి 5 కిలోలు, బేబీ కార్న్ కి 10 నుంచి 12 కిలోలు, పశుగ్రాసం మొక్కజొన్న సాగుకు 16 కిలోల విత్తన మోతాదు వాడాలి. విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా థైరమ్ లేదా కాప్టాన్ అనే ఏదైనా ఒక మందుతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కజొన్న మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండడం వల్ల కలుపు బెడద అధికంగా ఉంటుంది. కాబట్టి కలుపు మొక్కల వల్ల పైరుకు నష్టం లేకుండా ఉండాలంటే 6 వారాల వరకు కలుపు లేకుండా చేయాలి. కలుపు నివారణ: పంట విత్తిన 2 రోజుల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తకముందే అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు లేదా బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి ఆకులుగల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయొచ్చు. విత్తిన 30 రోజులకొకసారి, 40 నుండి 45 రోజులకు మరోసారి కల్టివేటర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. కల్టివేటర్ నడిపిన తరువాత నత్రజని ఎరువుల్ని వేసి దాని వెంటనే బోదెనాగలి నడిపినట్లయితే కలుపు మొక్కల నివారణతో పాటు మొక్కజొన్న పెరుగుదలకు అవసరమైన నత్రజని సక్రమంగా వినియోగపడుతుంది. కాబట్టి
బోదెనాగలి నడపడం వల్ల మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా జాగ్రత్త పడొచ్చు. భూమి తయారీ, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, సరైన సమయంలో విత్తడం, మొక్కలు పలచన చేసి నిర్ధారించిన మొక్కల సాంద్రత పాటించడంతో పాటుగా సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి తడులు ఇవ్వడంలో మెళకువలు పాటించినప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్లో మొక్కజొన్న హైబ్రిడ్లు పండించే రైతులు ఎకరాకు 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ ఎరువుల్ని, రబీలో 96 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వాడాలి. తీపి మొక్కజొన్న రకాలైన ప్రియా మరియు మాధురి సాగు చేయునప్పుడు ఖరీఫ్లో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్, రబీలో 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ వాడాలి. పేలాల మొక్కజొన్న పండించేటప్పుడు ఖరీఫ్లో 30 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్, రబీలో 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ ఎరువును వేయాలి. బేబీ కార్న్ కొరకు మొక్కజొన్నను సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వాడాలి. నీటి యాజమాన్యం. మొక్కజొన్న త్వరగా, దృఢంగా, పొడవుగా పెరిగి వెడల్పైన ఆకులు ఉండడం వల్ల పంటకు నీటి అవసరాలు ఎక్కువ. ఈ పంటకు 550 నుంచి 600 మిల్లీమీటర్ల నీరు అవసరముంటుంది. మొక్కజొన్న అధిక నీరు మరియు బెట్ట పరిస్థితుల్లో విపరీతంగా నష్టానికి గురవుతుంది. పొలంలో నీరు ఎక్కువగా నిలువ ఉంటే అంకురోత్పత్తి మరియు మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కావున అధిక నీటిని వెంటనే తీసివేయాలి. అందువల్ల నేలలో మురుగునీరు పోయే వసతి కల్పించాలి లేదా బోదెసాళ్ల పద్ధతిలో సాగు చెయ్యాలి. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడపూలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. అందుచేత పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుండి 80% వరకు దిగుబడులు తగ్గే అవకాశముంది. అందువల్ల పైరు ఎదిగే దశలో ఎక్కువ వ్యవధిలో మరియు పూత దశలో తక్కువ వ్యవధిలో నీరు పెట్టడం మంచిది. మొక్కజొన్నలో తేమ, సున్నిత దశలైనటువంటి పంట పెరిగే దశ, మగ మరియు ఆడపూత వచ్చే దశ, గింజ పాలు పోసుకునే దశ మొదలైన దశల్లో నీటి ఎద్దడి ఉండకూడదు. పంట కోత. పంట కోతకొచ్చినప్పుడు పక్వదశను గమనించి కండెలను కోయాలి. కంకులు లేదా బుట్టలపై పొరలు ఎండినట్లు కనిపించినప్పుడు బాగా ఎండిన కండెలు మొక్కలపై కిందకు వేలాడుతూ కనిపించినప్పుడు, కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులేర్పడ్డప్పుడు, కొన్ని రకాలకు బుట్టలోని గింజలను తీసి అడుగు భాగం పరీక్షించినట్లయితే ఒక నల్లని చార ఉండడం గమనించినప్పుడు పక్వదశకు వచ్చినట్టు గుర్తించాలి. ఈ దశలో గింజలలో సుమారుగా 25 నుంచి 30% తేమ ఉంటుంది. కండలను మొక్కల నుండి వేరుచేసి 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. అప్పుడు మొక్కజొన్న కండెలు బాగా ఎండి గింజలలో తేమ శాతం 12 నుంచి 15 వరకు వస్తుంది. ఈ దశలో కంకులను నూర్పిడి చేయుటకు ట్రాక్టర్తో నడుచు నూర్పిడి యంత్రం లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత 2 నుండి 3 రోజులు ఎండలో ఆరబెట్టి శుద్ధి చెయ్యాలి. ఈ విత్తనాలను గోనె సంచుల్లో గాని లేదా పాలిథిన్ సంచుల్లో గాని భద్రపరచి చల్లని, తక్కువ తేమగల ప్రాంతాల్లో నిలువ చెయ్యాలి.
పేలాల రకం వేసినప్పుడు గింజలో 30-35% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే గింజ పగిలి సరైన పేలాలుగా మారక నాణ్యత తగ్గుతుంది. తీపి రకం వేసినప్పుడు గింజ పాలు పోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీకార్న్ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కొరకు వేసినప్పుడు 50% పూత దశలోనే పైరును కోయాలి.